అందరికి నమస్తే. ఒక మాజీ ఎమ్మెల్యే పెట్టిన పోస్టు బీజేపీలో పరిశాన్ చేసింది. బీజేపీ వాళ్ళందరూ కింద మీద ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుకున్నాడు. ఆ పోస్ట్ పెట్టుకుంటే అది మొత్తం కలకలం అయిపోయింది. అంటే ఎందుకు పెట్టింది ఆ పోస్ట్ అనేది తెలియదు, కానీ ఆ పోస్ట్ చాలామంది కుచ్చుకున్నది. ఆయన పెట్టిన పోస్ట్ అట్లా ఉన్నది. ఆయన దాన్ని మళ్ళీ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ ఆ పోస్ట్ ఎందుకు పెట్టిండు, ఆయన టార్గెట్ ఎవరు అనేది ఎక్కడ అది కూడా లేదు. కానీ ఆ పోస్ట్లో కొంత మసాలా ఉంది. నేను మీకు ఆ మసాలా ఏందో చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఎన్ఎస్ ప్రభాకర్ పెట్టిన పోస్టు. ఏముంది ఈ పోస్ట్లో? ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడుగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవాడిని బ్రోకర్ అంటారు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఫేస్బుక్లో ఉంది, చూడండి మీరు కూడా. ఆయన పేజీలో పెట్టుకున్నాడు. సరే పెడితే పెట్టిండు, కానీ బీజేపీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టిండు? సరే, ఆయన కాన్స్టిట్యున్సీ అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో మాజీ ఎమ్మెల్యే చేరిండు, బేతి సుభాష్ రెడ్డి చేరిండు. తర్వాత ఆయన పార్లమెంటు ఈటెల రాజేందర్ వస్తాడు, మల్కాజ్గిరి ఎంపీ వస్తాడు ఈటెల రాజేందర్. ఆయన మరి వాళ్ళను ఉద్దేశించి పెట్టిన పోస్టురా? వాళ్ళని ఉద్దేశించి పెట్టినైతే ఫేస్బుక్లో పెట్టేంత పోస్టు ఉంటుందా? ప్లస్ మరి ఎంపీకి ఈయనకు టర్మ్స్ బాగలేవా, ఉన్నాయా అది తెలియదు. బేది సుభాష్ రెడ్డికి ఈయనకు టర్మ్స్ బాగున్నాయి. ఆయన బీఆర్ఎస్ నుంచి ఉండి 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 ఆయనకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్స్ ముందు పోయిండు ఉప్పల్లా. ఆల్రెడీ ఉప్పల్ల క్యాండిడేట్గా బేది సుభాష్ రెడ్డి ఏం చేద్దామని పోయిండో తెలియదు, అదేమన్నా ఫైటింగ్గా తెలియదు. కానీ ఇది ఉప్పల వరకే లిమిట్ అయిన పోస్ట్ కాదనిపిస్తుంది. ఇది చాలామందిని క్వశ్చన్ చేసింది, చాలామంది క్వశ్చన్ మార్క్ తాళబెట్టింది. ఏమైందంటే వీళ్ళకు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవరు ఒరిజినల్ బీజేపీ కాదు. వాళ్ళంతా డీకేఆర్ నా కాంగ్రెస్ నుంచి వచ్చిర్రు, ఇటల్ అందరు బీఆర్ఎస్ నుంచి పోయిండు. అందరూ ఒక్కొక్కరి పేరు ఎందుకు, ఆయన ఎవరు కొండా విశ్వేశ్వరుడు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయా రైట్. ఇక మిగతా ఎంపీలు కూడా అందరూ అదే సిచ్యువేషన్. మొత్తం 6 మంది ఎంపీలు ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఆయన ధన్పాల్ గుప్తా ఉన్నారు కదా, నిజామాబాద్, ఆయన ఒక్కడే బీజేపీ ఒరిజినల్. మిగతా 7 మంది బీజేపీతో సంబంధం లేదు, ఈవెన్ విత్ రాజాసింగ్తో సహా. రాజాసింగ్ కూడా టీడీపీ నుంచి వచ్చినోడే కదా. అట్లా ఆయన ఒక్కడే. మరి ఎందుకు ఆయన ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాల్సింది? బీజేపీలో చాలా గ్రూపులు ఉన్నాయి. ఎన్విఎస్ ప్రభాకర్ గారు ఏ గ్రూపో, బీజేపీలో ఓల్డ్ గ్రూప్ ఉంటుంది, మిడిల్ గ్రూప్ ఉంటుంది, న్యూ గ్రూప్ ఉంటుంది. మరి ఎన్విఎస్ ప్రభాకర్ తనంతట తాను పెట్టిన పోస్టా ఇది, లేకపోతే ఎవరో పెట్టిస్తే పెట్టిన ఎవరి తరపునో ఆయన గ్రూప్లో సభ్యుల తరపున పెట్టిన పోస్టా? ఎందుకో క్రమశిక్షణ లోపించింది బీజేపీలో. అంటే ఈయన పోస్ట్ పెట్టినని కాదు, అంటే అట్లా అయిపోయింది. బీజేపీలో కూడా కార్యకర్తలను పట్టించుకునే అది లేకుండా పోయింది. ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న వాళ్ళు కార్యకర్తలుగానే ఉండిపోతారు. వాళ్ళకి ఏ పోస్టులు రావు, ఏదో పార్టీ పోస్టులు ఇస్తారు, జిల్లా అది ఇదని ఇస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ జిల్లాలోనే ఉంటారు, ఆ జిల్లాలోనే ఏదో కార్యదర్శి అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ వాళ్ళు పబ్లిక్ పదవులకు మాత్రం రారు. వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీలు గారు, ఎంపీలు గారు, వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళి వస్తారు బీజేపీలోకి కూడా. యాక్చువల్గా బీజేపీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఆ సిద్ధాంతంతోనే ఎదిగితే లీడర్. ఆయన పెట్టిన పోస్టులో తప్పు కూడా ఏం లేదు. నేను రెండో దాంతో నేను ఏకీభవించానేమో, కానీ ఫస్ట్ దాంతో ఏకీభవిస్తా. ఒక పార్టీలో ఉండి నాయకుడిగా ఎదిగిన లీడర్ అంటారంటే అది అన్ని పార్టీలో సాధ్యమైన కాకపోయినా బీజేపీలో సాధ్యమవుతుంది. బీజేపీలో కార్యకర్త పోడు అసలు చాలా రేర్. 100లో ఒక 10 మంది అటు ఇటు మారుతుంటారు కార్యకర్తలు. 90 మంది బీజేపీలో ఉంటారు. వాళ్ళు అధికారం వచ్చిందా తెలంగాణ ఇప్పటి వరకు? బీజేపీకి ఇంకా కార్యకర్త ఉన్నారంటే అదే ఆ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ పార్టీలో ఆ సిద్ధాంతాన్ని ఉనికి కోల్పోయినాయి. ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలకు పెద్ద సిద్ధాంతాలు ఏమి ఉండవు. కాంగ్రెస్ కూడా సిద్ధాంతమే లేదు, వాళ్ళది ఎటు పడితే ఆ సిద్ధాంతమే. ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీల గురించి కూడా మనం ఏం మాట్లాడిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఒక సిద్ధాంతం ఏమి ఉండదు, మారుతూ ఉంటాయి అన్ని ప్రాంతీయ పార్టీ దేశంలో. కానీ బీజేపీకి ఆ సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని. బట్ ఈయన పెట్టిన పోస్ట్ మీద చాలామంది ఆలోచనలు వస్తున్నాయి. అసలు ఎవరి గురించి పెట్టిండైనా, మా గురించే పెట్టిండా? ఎందుకంటే అందరు పార్టీ మారిన వాళ్ళే, అది ప్రాబ్లం ఇక్కడ. నేను చెప్పిన కదా, 6 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, అందరూ వేరే వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మరి వీళ్ళందరూ ఏమన్నా ఒరిజినల్? ఇప్పుడు రామచంద్రరావు గారు ఒరిజినల్ బీజేపీయే, మరి ఆయనకే వచ్చింది కదా అధ్యక్ష పదవి, ఆయనకే ఇప్పించుకున్నారు కదా అధ్యక్ష పదవి. వచ్చిన తర్వాత కూడా ఎందుకో ఈ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు సంతృప్తికరంగా లేరనిపిస్తుంది. మరి
ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చిర్రు ఏంటివి స్పోక్స్ పర్సన్స్ ఇచ్చిర్రు, దాని మీద కూడా అసంతృప్తే. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు స్పోక్స్ పర్సన్స్. బీజేపీలో అట్లా ఉండదు. ఇదంతా పల్సన్ అయిపోయింది. అధికార పార్టీ పోస్టు అధికార పార్టీ ప్రతినిధి అంటే పల్సన్ అయిపోయింది. అది కాంగ్రెస్ సాంప్రదాయం. ఇంతమంది పొడిగిస్తారు అందరిని సంతృప్తిపరచడానికి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. సేమ్ బీజేపీలో కూడా ఎవరు అడిగితే వాళ్ళకి అధికార ప్రతినిధి ఇచ్చేసింది ఏంది, ఏమవుతుంది అనేది కొంత ఉంది. మరి ఒరిజినల్ బీజేపీ వాళ్ళని సంప్రదించకుండా రామచంద్రరావు గారు ఆ లిస్టును తయారు చేసిండా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఆయన పాటించలేదా, ఆయన బుద్ధి ఉండాలను స్పోక్స్ పర్సన్స్ ఇచ్చిండా. కొంతమంది చీకోటి ప్రవీణ్కు స్పోక్స్ పర్సన్ ఇచ్చేసిండు. వస్తా కదా బీజేపీలో ఒక చర్చ ఉంటుంది కదా, హౌ చీకోటి ప్రవీణ్ కూడా ఇచ్చేసిండ్రా, ఏంది ఆయన ఏంది, ఆయన బిజినెస్ లేదో అందరికి తెలుసు, ఆయన ఏదో వ్యవహారం నడిపించిండు. బీజేపీలో స్పోక్స్ పర్సన్ ఇవ్వడం ఏంది అనే చర్చ స్టేట్ ఆఫీసులో నడుస్తుంది. మరి ఇట్లాంటివి ఈ గడ్బడి నడుస్తుంది. రామచంద్రరావు గారు కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంతసేపటికి ఏదో పేపర్లో ఫోటో వస్తే చాలు, ఈరోజు కూడా 2 ప్రోగ్రామ్స్ పోయినామా, ఆ పేపర్లో ఫోటోలు పంపించినామా, వచ్చినాయా, ఆ స్టేజ్లో వర్క్ చేస్తున్నాడు తప్ప అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదనే చర్చ కూడా ఉంది బీజేపీలో. ఏమవుతుందో తెలియదు కానీ ఈయన పెట్టిన పోస్ట్ మాత్రం అది పెద్ద కిరికిరి క్రియేట్ చేసింది. ఢిల్లీ దాకా కంప్లైంట్స్ పోయినాయండి, ఎవరు చేసిండో తెలియదు. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.